హేతువాదం చేయనివాడు మూఢుడు, హేతువాదం చేయలేనివాడు అవివేకి, హేతువాదం చేయ సాహసించనివాడు బానిస. అందరికీ జై భీమ్. దిస్ ఇస్ సంజీవ్ ఫ్రమ్ కుకునోర్. శతాబ్దాల తరబడి పూర్వజన్మ కర్మల కారణంగా పుట్టుకతోనే మానవులు అసమానులు అనే మూఢ భావన భారతీయ సమాజంలో ఉంది. అటువంటి మూఢ భావన కలిగిన ప్రజలకు ఆలోచించటం నేర్పారు ఆ ఆదర్శమూర్తి. ఆధునిక భారతదేశంలో మానవులంతా ఒకటే, కులభేదాలు కేవలం కల్పితాలు. సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి అని సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి సామాజిక యోధుడు. కేవలం 21 సంవత్సరాల వయసులోనే బ్రాహ్మణీయతను ప్రశ్నించి, అదేవిధంగా మూఢాచారాలను ఖండించి సంఘ సంస్కర్తగా సామాజిక మార్పు కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి. ఆయన మరెవరో కాదు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక విప్లవోద్యమ పిత. మిత్రులారా, దేశవ్యాప్తంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, అదేవిధంగా తెలుగునాట కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తల గురించి స్కూల్ డేస్లో చదువుకున్నాం. కానీ భారతీయ సామాజిక విప్లవోద్యమ పిత అయినటువంటి జ్యోతిరావు పూలే గారి గురించి చదువుకున్నట్టు నాకు అసలు గుర్తు రాలేదు. చదువుకున్నానా అన్న అనుమానం కూడా నాకు కలిగింది. నా అనుమానం నివృత్తి చేసుకోవటం కోసం నా సహచర మిత్రులైనటువంటి 4-5 అడిగాను. వారు కూడా మేమెప్పుడూ ఆయన గురించి వినలేదు అని చెప్పారు. అంటే సమాజంలో ఇంత మూఢ విశ్వాసాలపై పోరాటం చేసి సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి మహనీయుడి గురించి చదువుకోకపోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం. నాకు గుర్తున్నంత వరకు కేవలం 2010 తరువాత, అంటే సోషల్ మీడియా కారణంగానే జ్యోతిబా పూలే గారి గురించి నాకు అవగాహన కలిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే క్రమంలో జ్యోతిబాయి పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక గురువుగా భావించారు. అందుమూలంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంత స్ఫూర్తి కలిగించినటువంటి మహనీయుడి గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తితోటి జ్యోతిబా పూలే గారి చరిత్రను నేను కొంతవరకు చదువుకోగలిగాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 సంవత్సరంలో శూద్ర వర్గం మాలీ కుటుంబంలో జన్మించారు. పీష్వాల పాలన అంతమై ఆంగ్లేయుల పాలన ప్రారంభమైనటువంటి దశ. ఆంగ్లేయుల పరిపాలన, విదేశీ విద్య ద్వారా భారతీయ సమాజంలో సామాజికమైనటువంటి, రాజకీయమైనటువంటి మార్పులు సంభవిస్తున్నటువంటి సమయం అది. నాటి కాలంలో విద్య అనేది అగ్రవర్ణాల వారికి గుత్తాధిపత్యంగా ఉండేది. శూద్రులకి చదువుకునేటటువంటి హక్కు లేదు. ఇక స్త్రీలకు అయితే చదువుకునే మాటను మనం అసలు ఊహించలేము. మరీ ముఖ్యంగా అతి శూద్రులు, నిమ్న కులాల వారికి చదువు అనే అర్హత అసలు లేదు. వారు చదువుకోవటాన్ని, వారి యొక్క సమానత్వాన్ని మనం ఊహించినటువంటి కాలం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణాధిక్యతను ఎదిరించి నిమ్న వర్గాల వారి కోసం, స్త్రీల కోసం పాఠశాలలను స్థాపించినారు. వారి సహధర్మచారిణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి వారిని దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా నిమ్న వర్గాల వారికి, స్త్రీలకు చదువు నేర్పే విధంగా తయారు చేసినారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు జాన్ స్టోర్ట్ మిల్ రాసినటువంటి ఆన్ లిబర్టీ పుస్తకం ద్వారా స్ఫూర్తి పొందారు. వారు భారతీయ సమాజంలో ఉన్నటువంటి అసమానతలని, వివక్షతలని ఖండిస్తూ గులాంగిరి అనే పుస్తకం రాశారు. కుల వివక్ష, సాంఘిక దోపిడీ, మూఢ నమ్మకాలు వీటికి కేంద్ర బిందువైనటువంటి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించి వారి యొక్క ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి నడుం బిగించినటువంటి
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఇటీవల కాలంలో ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సామాజిక విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ వారు పూలే గారి దంపతులని ప్రపంచంలోనే ఆదర్శమైనటువంటి దంపతులుగా కొనియాడారు. వారు చెప్పినటువంటి మాట 100కి 100 పాళ్ళు అక్షర సత్యం. మతభక్తే దేశభక్తి అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే జీవితం మనకి ఆదర్శం. నేటి యువత వారి జీవిత చరిత్రను అధ్యయనం చేసి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మార్పుల ద్వారా సమాజ నిర్మాణానికి అందరూ పాటుపడతారని ఆశిస్తూ జై భీమ్.